దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 2. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. లేవియా కాండము 4 నుండి 6 అధ్యాయములు. 4వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకే నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చేయి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతరి ఎదుట రక్తంలో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని కొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని, మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము మీద వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలను. ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాలెము వెలుపల బూడిదను పారపోయు పవిత్ర స్థలమునకు తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలను. బూడిద పారపోయే చోట దానిని కాల్చివేయవలను. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ అగ్నికి విరోధముగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకుని రావలను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలను. మరియు అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలను. అట్లే దీనిని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెము వెలుపలకు మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల, అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చేయి ఉంచి దహన బలి పశువును వధించే చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తంలో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనాను పొరపాటున పాపము చేసి చేయరాని పనులు చేయు విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల, తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, తాను చేసిన పాపం విషయమే నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలను. యాజకుడు దాని రక్తంలో కొంచెం వ్రేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చెమరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసన యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు
గొర్రెను తీసుకుని వచ్చినట్లా నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు పశువు తల మీద చేయి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చెమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. అతను చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 5వ అధ్యాయము. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడే తాను చూచిన దాన్ని గూర్చి గాని తనకు తెలిసిన దాన్ని గూర్చి గాని సాక్షి అయి ఉండి దాని చేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకటి జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రలలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమే యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమే 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధిని తీసుకుని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నలుమవలను గాని దాని ఊడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలిపరుస్తు రక్తంలో కొంచెం బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపం విషయమే యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని వద్దకు దాన్ని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషం వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరుచి వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపములని వాళ్ళని నష్టమునిచ్చుకొని దానితో 5 వంతు యాజకునికి ఇయ్యవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని వద్దకు తీసుకుని రావలెను. అతడు తెలియకే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని దోచుకొనిన దాని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి మనుషులు వేటిని చేసి పాపులో గుద్దురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి
అతడు పాపము చేసి అపరాధయగును గనుక అతడు దోచుకొనిన సొమ్మును గూర్చి గాని బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసినో దాని అంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనం ఇచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించి దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని వద్దకు తీసుకుని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమే అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలి గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్న నార నిలువుటంగిని తొడుగుకుని తన మానమునకు తన నారాలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించి దహన బలి ద్రవ్యపు బూడిదని ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దానిని అర్పించవలెను. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలెను. దాన్ని పులియబెట్టి కాల్చవద్దు. నా హోమద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని ఇచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలను అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, అహరోనునకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణమేదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా 9 గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలను. దాన్ని కాల్చిన తర్వాత దాన్ని తేవలను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రాల్చబడవలెను, దానిని తినవలదు. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుకు అతని సంతతి వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను, అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడనో దానిని పరిశుద్ధ స్థలంలో ఉదకవలెను. దాని వండిన మంటి కుండను పగలగొట్టవలను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడగవలను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను, అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకే ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడును ఆ బలి పశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృప సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. పాప పరిహారార్థ బలిగా అపరాధ పరిహారార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్య, నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, మా పాపములు బట్టి మా అపరాధములు బట్టి నలుగొట్టబడిన దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, నీ సిలువ త్యాగము కొరకు, నీ యాగము కొరకు నీకు వందనాలు 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 వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు అయ్యా నీ మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రం స్తోత్రం. అయ్యా మా కొరకు నాయన కొరడా దెబ్బలు వహించిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం. ముళ్ళ కిరీటము అయ్యా ధరింప చేసుకున్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఆఖరి రక్త బొట్టు వరకు మా కొరకు చిందించిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా మా కొరకు తండ్రి కుడిపార్శ్వం విజ్ఞాపన చేయుచున్న దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నాయన మేము పడవలసిన ఆ పాతాల వేదనలు నువ్వు పడిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మా కొరకు పునరుద్ధానుడివై తిరిగి లేచిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా దారిద్ర్యంలోంచి నాయన దరిద్రులుగా ఉన్న మమ్మల్ని ధనవంతులుగా చేసిన దేవా నీకు స్తోత్రం. చీకటిలో ఉన్న వారిని వెలుగుగా మార్చిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా పాపంలో ఉన్న వారిని నీతిమంతులుగా తీర్చిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము ప్రభువా నాయన. అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి మా పేర్లన్నీ జీవగ్రంథంలో ఉండునట్లు కృప చూపయ్యా. అయ్యా జీవగ్రంథంలోంచి మా పేర్లు ఎంత మాత్రం తుడిపి పడకుండా కృప చూపు తండ్రి. అయ్యా తండ్రి మా అపరాధములు మా పాపములు మా దోషములు ప్రభ దయతో క్షమించు. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి. అయ్యా దినదినము నాయన నూతన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ప్రభా నాయన అయ్యా మీరు చూపుతున్న నాయన అయ్యా నూతనమైన వాత్సల్యం కొరకు వందనాలు. అయ్యా మా కుటుంబస్తులందరినీ కూడా మీరు దర్శించండి రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదు కదా ప్రభా. అయ్యా మా కుటుంబాలన్నీ రక్షించబడాలి. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండాలి. ఏ ఒక్క ఆత్మ అయ్యా నశించిపోవటానికి వీల్లేదు కృప చూపండి. మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కృప కలుగును గాక నీ కృప కలుగును గాక. అయ్యే చివరి దినాల్లో ఒక అద్భుతము జరుగును గాక. ఆత్మకార్యము జరుగును గాక. ఒప్పింపచేయ ఆత్మ పనిచేయును గాక. అయ్యా నిశ్చయముగా నీ సన్నిధి కాంతి మా ప్రాంతాల్లో ప్రకాశించబడును గాక. అయ్యా నిశ్చయముగా మా పట్టణము రక్షించబడును గాక. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవము రగులు కొనును గాక. ఓ రీమా నమ శరదరలో తంగ ద్రభా శరందరల. అయ్యా 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 మా పట్టణము రక్షించబడును గాక. మా పట్టణము రక్షించబడును గాక. అయ్యా మా పట్టణములో ఉజ్జీవము రగులు కొనును గాక. మా పట్టణంలో అయ్యా ఆత్మకార్యము జరుగును గాక. ఒప్పింపచేయ ఆత్మ బలముగా పనిచేయును గాక. అయ్యా నిశ్చయముగా మా పట్టణమునకు రక్షణ కలుగును గాక. అయ్యా మా పట్టణమునకు రక్షణ కలుగును గాక. యేసు నామములో ఇది జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు. దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఏ రీతిలోని పరిచర్య చేస్తున్నప్పటికీ వారి అయ్యా పరిచర్యలను దీవించు అభిషేకించి వాడుకోని ఆయన వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచు. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. ప్రత్యేకించి అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభా. వారి కుటుంబాలను వారిని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి దేవా క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్న రూపాంతరపరచండి రూపులోకి మార్చండి ప్రభా. అయా పరిశుద్ధాత్మను అయా బలముగా కుమరించండి. ఆత్మకు ఫలము కలిగి ప్రతి క్రైస్తవుడు జీవించే కృపను దయచేయండి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ పొందుకుంటకు అయా కృపను అనుగ్రహించండి నాయన. అయా నీకే వందనాలు వందనాలు వందనాలు. ఆత్మ లేనివాడిన వాడు కాదన్నావు ప్రభా నాయన. పరిశుద్ధాత్మ అయ్యా అనుభవంతో ప్రతి ఒక్క క్రైస్తవును నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మ ఫలము కలిగి ప్రతి క్రైస్తవుడు ఉండే కృపను మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయా నీకే వందనాలు స్తోత్రాలు. అయా తండ్రి దేవా ప్రపంచ దేశంలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేసిన అధికారులని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక. అయ్యా అయ్యా తండ్రి నాయన వారికి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములు యేసు నామములు అనుగ్రహించబడును గాక. నీ చిత్తానుసారంగా పరిపాలన జరుగునట్లు నీ కృప వారికి కలుగును గాక నాయన. ఇంకను అయా సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడును గాక. నిశ్చయముగా కడవరి వర్షమేమి దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా తండ్రి దేవా రాజా ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించండి నాయన. ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకున్నాం. 150 కోట్ల సుమారు ప్రజలు కలిగిన భారతదేశంపై నీ కృప 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 అయ్యా నీ కృప కలుగును గాక. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. నీ దయ కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి నీ సన్నిధిలో చేసిన ప్రార్థనలకు జవాబు దయచేయను ఆయన. అయ్యా దేశాన్ని స్వస్థపరచు ప్రభా. శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అయ్యా తండ్రి అయ్యా తండ్రి నాయన రాజకీయ పరంగా సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత మా దేశానికి కలుగును గాక. ఓ నిశ్చయంగా మతోన్మాద శక్తుల నుంచి మత ఛాందసవాదుల నుంచి మా దేశానికి విడుదల కలుగును గాక. ప్రజల మనోనేత్రములు తెరవబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. ఒప్పింపచేయ ఆత్మ బలముగా అయ్యా భారతదేశంలో పని చేయును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. రాజా రిధా నమ శరాధర రిధు నఖ సంద్రి హాందరల అయ్యా కృప కలుగును గాక.
కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అయ్యా తండ్రి నాయన నీ రక్తాన్ని కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ సన్నిధి కాంతి మా దేశం మీద ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ ముఖ కాంతిని మా దేశం మీద ప్రకాశింప చేయండి. అయ్యా నీ వెలుగుతో మా దేశము నింపబడును గాక. చీకటి క్రియలు యేసు నామములో లయపరచబడును గాక. అంధకార శక్తులు యేసు క్రీస్తు నామంలో బంధించబడును గాక. ఓ రియా సంద్రిహాందరబా నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. నాయన ఇదిగో మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, ఓ రాజా అయ్యా తండ్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్, గవర్నర్లు, అయ్యా ఎమ్మెల్సీలు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. అయ్యా వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. అయ్యా నిశ్చయంగా వారందరినీ రక్షించండి నాయన. వారందరికీ కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను కలుగజేయండి ప్రభా. అయా నీ చిత్తము భారతదేశంలో జరగాలి, నీ రాజ్యము భారతదేశంలో స్థాపించబడాలి ప్రభా. అయ్యా తండ్రి నాయన కోటాను కోట్ల ప్రజలు అయ్యా నాయన జీవగ్రంథములోనికి ఎక్కాలి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా తండ్రి, అయ్యే ఉదయకాలం నాయన మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేసిన చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మన దినాహారము నేడు మాకు దయచేయము. ఎలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.